స్టాలిన్ ఇతన్ని ఎక్కడ సభలు పెట్టనీయకుండా అడ్డుపడడం ద్వారా అతని పట్ల సింపతి తెచ్చారు. నేను చెప్పినట్టు అక్కడ యాంటీ గవర్నమెంట్ అన్నటువంటి వేవ్ విజయ్ వైపుకి టర్న్ అవ్వడానికి కారణాలు అదైనవి. ఏది ఏఐఏడిఎంకే వాళ్ళని ఇంతగా వేధించాల, ఇతన్ని వేధించినట్టుగా అది ఇతనికి ఫెచ్చింగ్ అయింది ఓ రకంగా. డిఎంకే గవర్నమెంట్ విజయ్ని వెంటాడి వేటాడింది అన్న ఫీలింగ్ జనంలో బాగా బలంగా పడింది. అది ఓ రకంగా ఇప్పుడు విజయ్కి వాస్తవంగా అయితే కేవలం 16 రోజులే అతను ప్రచారం చేసింది. అది కూడా ఈడ్చిపెడదంతా 40 నియోజకవర్గాలు తిరగల అతను, 234 నియోజకవర్గాలు తిరగల అతను పర్మిషన్ లేక ఇవన్నీ కూడా. అంటే అతను తక్కువ తిరిగినా అతను కొన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ ఆ ఫ్యాన్స్ సోషల్ మీడియా గానీ బాగా ప్రచారాన్ని హైలైట్ చేయడంలో అయితే బాగా హెల్ప్ అయింది అతను. పవన్ కళ్యాణ్ కూడా ఉందండి, అంతకంటే ఎక్కువ ఉంటది ఆంధ్రాలో. సమస్య అది కాదు కదా, అది దానంతట అంత రాదు. నేను అన్నట్టు ప్రభుత్వ వ్యతిరేకతకి ఇతను కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. కానీ ఒకటి సార్, డిఎంకేకి టీవీకేకి ఒక రకంగా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, ఒక 3% మాత్రమే ఓట్ల పర్సెంటేజ్. ఇది ఎంతవరకు డిఎంకే భారీ ఫెయిల్యూర్ అనుకోగలం? అంటే డిఎంకే ప్రభుత్వ ఫెయిల్యూర్, ఇది పార్టీ ఫెయిల్యూర్ కాదు. ప్రభుత్వ వైఫల్యం ఇతను గెలిపించింది. రెండవది ఏంటంటే అతి భయం డిఎంకే నాశనం చేసింది. 29 పార్టీలతో పెట్టుకుంది.